అత్యాధునిక వసతులు సౌకర్యాలతో నిర్మిస్తున్న ఇంద్రప్రస్థ ఆర్చిడ్ బయోఫిలిక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాకినాడ నగరానికి తలమానికంగా నిలవాలని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంత నానాజీలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలో గల గోకుల్ గార్డెన్స్ లో ఎకరం విస్తీర్ణంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంద్రప్రస్థ ఆర్చిడ్ బయోఫిలిక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇంద్రప్రస్థ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్ నెక్కంటి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు, నానాజీ, వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్ దంపతుల విశిష్ట అతిథులుగా, ప్రముఖ ఆర్కిటెక్ట్ రాజశేఖర్ గౌరవ అతిథిగా పాల్గొని ఇంద్రప్రస్థ ఆర్చిడ్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ కాకినాడ నగరంలో 18వ వెంచర్ అయిన ఇంద్రప్రస్థ ఆర్చిడ్ అపార్ట్మెంట్ కాకినాడ నగరానికి తలమానికంగా నిలవాలన్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇంద్రప్రస్థ ఆర్చిడ్ అపార్ట్మెంట్స్ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారని తెలిపారు. వెంచర్ ప్రమోటర్ నెక్కటి శ్రీనివాస్ వెంచర్స్ ఫీచర్స్ ను వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఫ్లాట్ ను బుక్ చేసుకున్న వారికి అలాట్మెంట్ లెటర్స్ ను రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, పిల్లి సత్యనారాయణమూర్తి, శంకర పావని తిరుమల కుమార్ దంపతులు ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ రాజశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. నెక్కంటి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా వేదికపై అతిథుల సమక్షంలో కేక్ కట్ చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రోటరీ క్లబ్, టౌన్ హాల్, క్రెడాయి సంస్థల సభ్యులు నెక్కంటి శ్రీనివాస్కు పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు బుక్స్ ను, జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, బిల్డర్స్ పాల్గొన్నారు. నేచర్కి దగ్గరలో ఉండేటట్టుగా మన అపార్ట్మెంట్స్ ఉండాలి. ఏదో కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నట్టుగా మన ఫీలింగ్ ఉండకుండా, సో మన పాత తరంలో పెద్ద పెద్ద ఇళ్లలో గ్రీనరీ ఎక్కువగా ఉండి ఎలా అయితే ఉంటున్నామో, సో దాన్ని విధంగా ఉండాలని చెప్పి రాజశేఖర్ గారు మీ వాళ్ళు కూర్చున్న తర్వాత డిజైన్ చేసిన అపార్ట్మెంట్స్ అండి. ఏంటంటే మనకి సెంట్రల్ కోర్ట్ యార్డ్ వస్తుంది. మనకి ఎదురెదురు ఫ్లాట్లకి ఎదురెదురు గుమ్మాలు ఏమి ఉండవు. మనకి ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ సెపరేట్ కారిడార్ ఉంటుంది. సో మన మెయిన్ ఎంట్రన్స్కి ఎదురు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్కి మధ్యలో 33 అడుగులు అంటే ఒక రోడ్డుకి అటు ఇటు ఉన్నట్టుగా ఉంటుంది. అందులో 20 అడుగులు గ్రీనరీ ఉంటుంది, ప్లస్ 7 అడుగులు కారిడార్లు ఉంటాయండి. సో సెంట్రల్ కోర్ట్ అంటే మనకి ఏంటంటే మధ్యలో నేరేడు చెట్టు కూడా ఉంది. సో దాన్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు అని రాజశేఖర్ గారు అది అనుకుని, సో అది డిస్టర్బ్ చేయకుండా మనం ప్లాన్ చేసామండి. బిల్డర్స్ అందరూ కూడా కొంచెం ఆరోగ్యవంతమైన వాతావరణం చాలా కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటారు మొత్తం. దానికి అసోసియేషన్లో దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే ఇటువంటి వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ వాళ్ళు పెట్టడం జరిగింది. అందరూ పెద్ద సంఖ్యలో ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా ఈ నగరంలో ప్రముఖులే. వాళ్ళందరికీ కూడా సమయం కేటాయించి ఇటువంటి కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామని. ఇది ఎన్నో రోజండి 18 వెంచర్లు పూర్తి చేశారు. చాలా సింపుల్గా ఉండరు ఆయన. మా ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క విషయంలోని దానిలో 4 కింద జగన్ డబ్బులు వస్తే ఆయన ప్రత్యక్షం అయ్యాడు. అప్పటివరకు ఎక్కడ ఉన్నాడో తెలిసింది కాదు. సో డబ్బులు వచ్చినప్పుడు ప్రత్యక్షం చేశారు. థ్యాంక్ యూ. ఉన్నటువంటి ముఖ్య అతిథి అయినటువంటి పంత నానాజీ గారికి, అదేవిధంగా రాజశేఖర్ గారికి, అదేవిధంగా తిరుమల కుమార్ గారికి, అదేవిధంగా వచ్చినటువంటి సోదరి మళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఏదైతే ఇంద్రప్రస్థ గారి ఆధ్వర్యంలో ఒక కొత్త వెంచర్ని స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా దాని గురించి కూడా అందులో ఏమేమి సౌకర్యాలు ఉంటాయి అనేది కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియాలో నిజంగా అందరికీ కావాల్సిన విధంగా ఒక మంచి ఫ్లాట్స్ని రూపొందించడం అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ చాలా అవసరాలు ఉంటాయి. ఆ అవసరాల కారణంగా మరి ఈరోజు ఈ వెంచర్ ఉండబోతుంది అంటే అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. ఏదైతే వాళ్ళకి మంచి అభివృద్ధి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే సార్ ఒక మంచి వాతావరణంలో సోదర భావంతో చక్కగా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి చక్కటి మాట చెప్పారు. అది వాస్తవం. మంచి కాంపిటేటివ్గా చేస్తారు. అదేవిధంగా అందరూ కూడా చక్కగా సోదర భావంతో మెలుగుతారు. అది క్రెడాయి సంస్థ కానీ, బిల్డర్స్ అసోసియేషన్ కానీ అన్ని
చక్కగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. కాకినాడ నగరానికి చాలా భవిష్యత్తు ఉంది. ఇది స్వతహాగానే స్మార్ట్ సిటీ. ఈ స్మార్ట్ సిటీలో మంచి ప్రాజెక్టులు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాకినాడ నగరంలో ఎన్నికైనటువంటి కొండబాబు గారు కానీ, ఊరల్లో ఉన్నటువంటి నానాజీ గారు కానీ, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా కాకినాడ నగరాన్ని దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శనీయమైన ఆకర్షణీయమైన నగరంగా చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారు. వీరందరికీ అండదండగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్నారు. కేంద్రంలో మోదీ గారు వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి దాన్ని కాకినాడని ఉన్నత స్థానంలో ఉన్నాము. ఇంకా నిలబెట్టడానికి, భవిష్యత్తు ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేయవలసి కోరుతూ చిల్డ్రన్ ఏరియాస్, అలాగే సీనియర్ సిటిజన్స్ కూర్చోవడం ఇంటరాక్షన్ ఏరియాస్, నెక్స్ట్ ప్రతి ప్లాంట్కి ముందు గ్రీన్ ఏరియా వచ్చేలాగా ప్లాంటర్ బాక్సెస్ పెడతాం. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కాకినాడ అపార్ట్మెంట్స్. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ దేర్ ఫ్యూచర్. ఇంత విజయవంతంగా ప్రారంభించి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో